యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన యూట్యూబ్లో ఈ కార్యక్రమాలు చూస్తున్న వారికి మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మన కుటుంబాలన్నిటినీ కూడా దేవుడు ఎంతగానో దీవించబోతున్నాడు. మనం ముందుగా ఆత్మీయతలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుతాం. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన క్రీస్తు సంఘము తెలుసుకోవాల్సిన విషయాలు అనేక ముఖ్యమైన ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందుతున్న మీ అందరినీ కూడా బహుగా దేవుడు ఫలింపచేస్తాడు. దేవుని వాక్యంలో ఉండే సత్యాలను మనం తప్పకుండా గ్రహించాలి. రాబోయే కాలము చాలా గడ్డు పరిస్థితులు, చాలా భయంకరమైన దినాలు రాబోతున్నాయి. కాబట్టి ఆ యొక్క దినాలలో మనం మన విశ్వాసాన్ని ఎలాగా కాపాడుకోవాలి, బలమైన వారంగా మనం ఎలా ఉండాలి అనే విషయాలు ఈ యొక్క వాక్యాలను బట్టి మనం గ్రహించగలుగుతాం. దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచి తిని, గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించే వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకే వందనాలు ప్రభా. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ దయను బట్టి ఏదో మమ్మల్ని ఎంతగానో దీవిస్తున్నావు నాయన. ఇదో తండ్రి, నీ వాక్యం ద్వారా నీ దాసుడినైనా నన్ను మరుగు చేసి నీ ఆత్మచేత సంధించి నా నోటికి నీ మాటలు అందించి నాలుకను వశపరుచుకొని పుటము వేయబడిన నీ బంగారు మాటలు వచించడానికి నీ పరిశుద్ధాత్మ అగ్నితో నన్ను కాల్చమని, ఈ వాక్యము అందరికీ దీవెనకరంగా ఉండుటకు, గ్రహించుటకు ఇదో తండ్రి నాయన వారికి నీ జ్ఞానమును అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అబద్ధ క్రీస్తు ఎక్కడి నుండి వస్తాడు? అబద్ధ క్రీస్తు రాకముందు ఈ యొక్క భూమి మీద అన్ని రాజ్యాల్లో జరగబోయే పరిస్థితులు, ఇజ్రాయెల్ దేశంలో జరగబోయే పరిస్థితులు, ఎలాంటి సమయంలో అబద్ధ క్రీస్తు బయలుపరచబడతాడు అనే విషయాలు మనం తెలుసుకున్నాం. అతడు ఎక్కడి నుండి వస్తాడో కూడా తెలుసుకున్నాం. అలాగే భూమిలో నుండి మరొక క్రూర మృగము, అనగా భూమి అనగా ఇశ్రాయేల్ జనాంగమని, ఆ ఇశ్రాయేల్ జనాంగంలో నుంచి ఒక అబద్ధ ప్రవక్త వచ్చి ఆ మొదటి మృగము అంటే అబద్ధ క్రీస్తును ప్రోత్సహిస్తూ అతని ప్రతిమను కూడా చేయించి అతనికి నమస్కారం చేయాలని అందరినీ కూడా బలవంతం చేస్తాడు, ప్రజలందరినీ కూడా మోసం చేస్తాడని ఇక్కడ లేఖనంలో రాయబడ్డది. అయితే అబద్ధ క్రీస్తు చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆకాశంలో నుంచి అగ్నిని రప్పిస్తాడు. అతనికి చాలా అధికారాలు ఇవ్వబడతాయి. ఆ ప్రతిమ మాట్లాడేటట్లు కూడా చేస్తాడట. అంటే పూర్వము దానియేలు కాలంలో రాజు ప్రతిమను చేయించి అందరూ నమస్కారం చేయాలని, అతన్ని ఆరాధించాలని ఎలాంటి శాసనాలు ముందు జరిగినాయో అలాంటి రీతిగానే ప్రపంచమంతా కూడా మరి అబద్ధ క్రీస్తునే ఆరాధించాలనే ఒక శాసనము రాబోయే దినాల్లో జరగబోతుంది. కాబట్టి మనమందరం కూడా గ్రహించవలసిన విషయాలను మనం తేట తెల్లగా ఈ యొక్క వాక్యం ద్వారా తెలుసుకోబోతున్నాం. చూడండి,
ఈ 13వ అధ్యాయంలోనే 15వ వచనం, మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. ఒక ప్రతిమను చేయించి ఆ ప్రతిమ మాట్లాడేటట్లుగా ఆ యొక్క అబద్ధ క్రీస్తు చేస్తాడు. అయితే ఆ ప్రతిమకు నమస్కారం చేయాలని అందరూ ఆరాధించాలని అతడు ఒక శాసనాన్ని తీసుకొచ్చాడు. అంతేకాదు ధనికులైనా బీదవాళ్ళైనా ఇంకా ఎవరైనా సరే భూప్రజలందరూ కూడా ఆ ప్రతిమకే నమస్కారం చేయాలి. అలాగే అతను ఒక ముద్రను ప్రవేశపెట్టాడు, సాతాను ముద్ర. ఆ ముద్ర 666 అనే ముద్ర. చూడండి, మన దేశంలో కూడా లేకపోతే మన రాష్ట్రాల్లో కూడా ఎవరైనా ఒక కొత్త ముఖ్యమంత్రి వచ్చినప్పుడు, ఒక కొత్త ప్రధాని వచ్చినప్పుడు వాళ్ళకుండే ఎజెండాను బట్టి ఈ యొక్క పరిపాలనలో వాళ్ళు కొన్ని మార్పులు తీసుకొస్తారు. ముందున్న రేషన్ కార్డులు మార్చేస్తారు. అలాగే వాళ్ళకుండే పేర్లనే అన్నిటి మీద పెట్టుకోవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటుంటాం. ఏ పార్టీ నెగ్గితే ఆ పార్టీ పేర్లు వాళ్ళ యొక్క పథకాలన్నిటి మీద రావటం, ఇవన్నీ మనం చూస్తాం. అలాగే ముందున్న రాజ్యాలన్నీ కూడా మరి అవన్నీ కూడా అణగారిపోయినాయి. ఇక భూప్రజలందరినీ పరిపాలించడానికి వచ్చిన అబద్ధ క్రీస్తు తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను ప్రవేశపెడతాడు. ఆ ముద్ర ప్రతి మనిషి కూడా నొసటి మీద కానీ చేతి మీద కానీ అది వేయించుకోవాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకే వందనాలు ప్రభువా. నీ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడావు ప్రభువా. ఈ వాక్యము అందరి హృదయాల్లో పదిలము చేసుకునే జ్ఞానము దయచే తండ్రి. ఈ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది కాబట్టి ఇదిగో నీ వాక్యాన్ని బట్టి మేము జీవించుటకు సహాయం చే తండ్రి. భయంకరమైన దినాలు మేమున్నాం ప్రభువా. భయంకరమైన పరిస్థితులు ఈ రోజున మేము చూస్తున్నాం. మరి కరోనా అనే ఈ వ్యాధి ప్రపంచం అంతటినీ గడగడలాడిస్తుంది. అయితే నీ రాకడకు ఇదొక చిన్న సూచన. రాబోయే కాలంలో ఇంకా నీ రాకడకు ముందు ఏం జరగబోతాయో నువ్వు రాశావు ప్రభువా. ఆ సూచనలన్నీ జరిగిన తర్వాత ఇదిగో తండ్రి 7 సంవత్సరాల శ్రమల కాలం ప్రారంభమవుతుంది. ఆ కాలంలో జరిగే పరిస్థితులు కూడా మాకు వివరిస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. నీ వాక్యమును మా హృదయంలో ముద్రించుకోవడానికి సహాయం చేసి కృప దయచేయండి. నీ అభిషేకము ప్రతి ఒక్క బిడ్డ మీద ఉంచమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. కడవరి వర్షము కురియకున్నది, ప్రార్థన చేయుమా ఓ సంగమా. సంగములోని ప్రతి అంగమా ఓ సంగమా. సంగములోని ప్రతి అంగమా ఓ యేసయ్యా వర్షము పంపుమా. ఓ